ఏంది లేవు వీళ్ళు ఇంకా లేస్తలేడు ఏంది లేవు లేట్ అయింది లేవా ఏమైంది లేవు అమ్మా ఏడైందా మరి సంధ్యాల డిసెంబర్ 31 దావత్ దావత్ ఏ డిసెంబర్ 31 హ్యాపీ న్యూ ఇయర్ సంధ్య నేను డ్యూటీకి వస్తున్నా డిసెంబర్ 31 కాబట్టి తాగుతూ మండుకోవడం నా గురించి అడుగుతారు డ్యూటీకి అయినా చెప్పు సరేనా సరేనా సరే పోతావా కానీ తొందర రెడీ పోకు పోతున్నా నేను What now? ఏంద్రో ఇలా ఊళ్ళో వెళ్ళాడు ఊరవతలే వెళ్ళాడు 31 ఇలా కూడా పని చేసుకుంటారా ఆగు వాళ్ళని చెడగొట్టుతా ఒక్కొక్కరి పొలాల కాడికి పోయి తోలకపోతా రాజు గారు ఈయన ఉన్నట్టున్నాడు సరే సరే అరే రవి ఏం చేస్తున్నావు రీడా ఏంది రాంజే ఈ 31 నాడు కూడా పనిరా ఏ పనికి వచ్చిన రా కైకిలు వచ్చిన ఎట్లుంటది ఏ రాను రాను ఎటా దావా చేసుకుందాం కైకిలు వచ్చిన రా ఇడిచిపెట్టి వస్తే సేనోళ్ళతో మాట వస్తుంది ఏమంటారో ఏమో బిడ్డ పో పని తాగుడు కంటే ఎక్కువనా పో అంతే అంట బాబా పానం కూడా గుంజుతుంది కూర్చో అట్లా పంచి అక్కడ దొరికిండు అక్కడ ఒకడు ఉన్నాడు ఆయన కూడా పట్టుకపోదాం పని చేసి పానం కూడా పనిరా దాట్రా 31 దాచుకో ఒట్టు పెట్టి ఉన్నది ట్రాక్టర్ రాను అబ్బో ఇక మర్చిపోయిన ఇయ్యాలని వచ్చిందా దావత్ దొరుకుతా రోజంతా వరిగిపోయినట్టు నువ్వు చెప్తే అంజనా వెళ్తుండ్రు రారా అంజనా నాటి ఇయ్యాల కాకపోతే రేపు రాదా 31 ఇయ్యాల పోతే మళ్ళా ఆడ దగ్గర రాదు నానికి ఆడదొక తినం మెల్లగానే దిగురా ఒకసారి దిగురు ఏంది అంజనా 31 దావతానికి మధ్యలో పడుతుంది పైసలు ఉన్నాయా మీ దగ్గర మా దగ్గర మరి ఎందుకు పని చేస్తురా నువ్వు లేవా అయితే బుట్ట పైసలు మరి నువ్వు కూడా పని చేస్తున్నావు కానీ చూడు పెద్ద మనిషి నీ దగ్గర బుడ్డ పైసలు ఉంటాయి కానీ మా దగ్గర పెద్ద పైసలు ఉంటాయి పెద్ద పైసలు ఉంటాయి మా దగ్గర లోట్లు కావు మా దగ్గర ఉంటాయి లేవురా మరి ఏం చేద్దాం ఓ మరి దీనికే తోలుకొచ్చినాయి ఇక 31 దావత్ చేసుకుందాం పార్వాలి రోజు పని చేస్తారు ఏం చేస్తారో పైసలు మీరు రోజు వస్తాయి పైసలు చేయగానే వస్తాయి పైసలు మరి ఏం చేద్దాం ఇక్కడ ఉద్ధరిస్ కదమ్మా ఇస్తాడు సీనియర్ మీ కూడా కదా నువ్వు ఫస్ట్ మాట్లాడు నువ్వు వెనక మాట్లాడతా నాకు నమ్మడానుకో నమ్మకపోతే నీవు నమ్మకం మా ఎట్టుంటది చెప్పు నువ్వు పాత పైసలు ఇచ్చేది అక్కడ తెలుసా నీకు అంజనా బట్టి గందకి గందకి నేను పోమంటున్నా అంజనా అంజనా ఎవరైనా ఇరికిచ్చుదా నువ్వు ఫస్ట్ నువ్వు ఉన్నావుపా మాకేంది నువ్వు ఉన్నాక మాకేం భయం ముక్కలు ముక్కలు కొట్టేసినాయి మధ్య కొట్టు చిన్న చిన్న కొట్టు కోవిది 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 మా సీరియల్ సూపర్ ఆడుతాడు జరిగానా అంచి నీకు అంటే కోపం కానీ అర్ధ కిలో 2 కిలోలు అనుకుని ఉద్దరితాడు మరి అవురా ఇవ్వకపోతే
వీడు ఒక్కడే కిలో తింటాడు కిలో అండితా అంటే వానికి దానిపోతే మనకు అంత 2 కిలోలు కొట్టరా వానికి కిలో మనకి రాదు. చలో 2 కిలోలకి అడిగిల్లా రొట్టెలు బిడ్డలు అన్ని చెప్పుడు అన్ని ఎప్పుడు నువ్వు నాకు మాకేంద్రా దావతే నేను అన్నా తీసుకొచ్చుకున్నారా నాలుగు అట్లా కిలోనా 2 కిలోలా కిలో 2 కిలో కొట్టు. తగ్గిందా బతికిందా పోడి అని వచ్చింది కొడతారా అలా అంటున్నా మరి మంచివా పక్షురా అసలు మంచిగా వస్తుంది వీడవాడు పిచ్చా పెట్టింది కాదు అన్న మామూలుగా అట్నే అంటాడు ఏమనుకోకు నువ్వు జర 2 కిలోలు 2 కిలోలు మంచిగా మంచి కొట్టే సరే అయ్యేదో చూసుకోరి చిన్న చిన్న కొట్టు ఆ, చిన్న చిన్న కొట్టు సూపర్ కొడుతుంది చిన్న చిన్న కొట్టు ముక్కలు అన్నుడు ఇల్లేనా ఇల్లే అన్న జర్ర కాలాలు గిలాలు పోసుకుంటాం సూపర్ మస్తు ఉండదు కానీ నోట్లో పోతే జారిపోవాలి నవలకున్నా సరే ఓకే ఓకే అబ్బా ఏముండవే పెద్ద కొట్టు నవలకున్నా సరే కానీ సూపర్ పెద్ద కొట్టు చిన్న కొట్టు పీసులు చూస్తే తినబోతే అవుతుంది అన్న ఎంతసేపు అయితే అండేసరికి అంటే సార్ వరకు 20 నిమిషాలలో కదా 20 నిమిషాలు అర్ధగంట అయినా కానీ మసాలా మంచిగా పెట్టు ఘాటుగా ఉండాలి. అరే అంజీ ఈ 20 నిమిషాలు అర్ధగంట అవుతుంది ఈ లోపల నువ్వు పోయి అలా కూర్చుంటానికి సాప ఇది తాగడానికి వీలు కావాలి పడతారా అన్ని తీసుకొస్తా అది తొందరగా మంచిగా గోలించుకొని తీసుకురా ఓకే ఓకే ఏ జల్దీ రారా రే అంజిగా అటే ముట్టావు వీడిగా ఊరు మీద పడితే మర్చిపోతాడు పొద్దుట కలిగి ఉందనే తప్ప అంతేనే ఎక్కడ పెట్టిందంటే ఇక 3 రోజులు ముచ్చట మూత దాకుండా ఆయన ఉంటాడు. చాలా ఇక వీళ్ళు ఎటోనేవి కానీ ఇక చికెన్ తీసుకురా తీసుకొస్తున్నా తీసుకురా పోదా సంపదగాడు ఇక్కడ నన్ను కాన కట్టాలి పైసలు మీతో పెట్టుకుంటాను బాగా కట్టెల పొయ్యి 5 రూపాయల చికెన్ ఇవ్వాలి. గుంటవరకు ఎంతసేపు అయితే కాసేపు 2 ముక్కలు తింటా పారం అవుతలేదా హోటల్ నీళ్ళు ఉడుతున్నాయి ఉడక ముందు పచ్చి ముక్క తిను. ఈడోడు ఏమో నటి కొట్టాను కదా ఈరా నాకు ఆకలి అవుతుంది ఒక 10 నిమిషాలు వంతంగా అవుతుంది. ఏం కాదు జర చెప్తుండ్రా నాయన జులాబ్ అవుతుంది ఫస్ట్ అంటే పచ్చి తింటే అయిపోయి కదా, అన్ని తీసుకొచ్చి ఇక్కడికి. అన్నిటికీ తొందర అలా పచ్చి ముక్కలు తింటాడు. తిన అయిందా అయింది ఆగమని కట్టెల పోయి మావాడికి అదేనే మావాడికి తిండి మీద తాడు మీదే. అదైతే నిజం వాస్తవం ఒక పెద్ద ముక్క నాకచ్చుతాడు అన్నా, ఏ దావత్లైనా పేరు మాది తినుడు దానికంటే చెట్టు అయ్యా అయినా అయిపోయినాయి తీసుకోవాలి. ప్లేట్లు గ్లాసులు జర ఉల్లిగడ్డ కోసినా మంచిగా ఎన్నైనా నీకు అండి దానికా సంపదాడిస్తాడు సంపద రాసుకో రాసుకో అన్న నువ్వు 1000 రూపాయలు ఇంకా ఇంకా మళ్ళీ ఉద్దరెట్టిపోతున్నావు. అన్న పైసలే ముఖ్యం అరే దోస్తానే దోస్తాను అరే ఇయ్యాలకి అయిపోద్దాం దోస్తాను కాదన్నా ఎన్నిసార్లు మళ్ళీ 30% వస్తుంది. ఏ ఇచ్చుకోవాలి అయ్యో 30% మళ్ళీ ఈ 30% మళ్ళీ 30% వస్తుంది. ఏమి ఇస్తారు ఏమని మీరు మాకు వెళ్ళొద్దా? మాకు కూడా వెళ్ళాలి కదా. రేకుటాకులు ఉండే
పెద్ద మనిషి మరి అది మోస్తా తప్పుతుందా నీకు తిప్పలు తట్పస్ తిప్పలు వచ్చిందిరా తాగుడే తాగి ఒకడే పాములు ఉంటాయి ఏమన్నా నాకు మామూలు ఏముండయి అంతేనా ఏం కాదు రాంగ్ ఎట్లా వచ్చినావు ఫోన్ జరా మరి మాట వెళ్ళినారు కానీ గిట్ మంచిగా ఉంటుంది నువ్వు చెక్కొచ్చిండ్రా తీసురా అరే మీద ఇలా పెడితే తిరిగి తిరిగి ఆకలి కాబట్టి ఇప్పుడే చెల్లేరా దొరికింది ఇవేను చికెన్ ఉండదా మంచికాడు అనుకోరా బాగా టైం అయిపోయి ఆకలి అవుతుంది దావతానికి ఇంతసేపు చేసుకుంటుంది చికెన్ అయితే ఎండ పెట్టిన కమ్మ కథ వస్తుందిరా తినడయ్యేలా మొత్తం అరే చంపదు నాలుగు ముక్కలు నాకు ఎక్కువ మందులు నీళ్ళు పోయి ఒకరు గిలాస పోయి దావత్ శనగదోలు సంపదుగా గిలాసలే ఓ ఉల్లిగడ్డ వేరి ఓ ఉల్లిగడ్డ వేరి ఓ చికెన్ వేరి ఓ బీరు పోసుకోరి కమ్మ కడుతుంది అతను అయితే కళ్ళు ఇట్లా ఉండాలి 30% తాగుతారు ఎవరు ఆయుర్వేదం పోసుకోరా చెల్లి చూసి అంటున్నా పోగుతుందా ఉల్లిగడ్డలు వేసుకో అన్ని దగ్గర వచ్చి పెడితే తింటావా వేసుకున్నారా నిమ్మకాయ పెట్టుకున్నా ఉల్లిగడ్డ వేసుకున్నా నిమ్మకాయ కూడా పెట్టుకున్నావా ఎంత తాగిన ఎక్కద్దని ఉన్నాడు ఆసన రాకుండా కూర కమ్మ ఉందా అరే కొంచెం మెల్లమెల్ల రాగురా నీ దండ పెడతా మాకన్నా ఫస్ట్ నీ బాట కూడా పెడుతుంది మాదన్నా కొండ దొరుకుతుంది నీ ఎక్కువ దొరుకుతుంది మరి మీరు ఏడి వేనాకి ఇట్లా పోయి ఇట్లా అందుకత్తారు కన్నా దొరకాలంటే గౌడు ఎక్కాలి ఇవ్వాలి ఇవాళ ముందే 31 దొరకదు ఇలా ధూమ్ దామే అయిపోయినాక మాత్రం నాదెంత నీదెంతుందిరా ఏ సూపర్ వేసాడు ముక్క కరిగిపోతుంది కరుగుతుంది బ్రహ్మాండం రా అరే నువ్వు ఏది చేసినా మంచిగా చెప్తారు సూపర్ మరి కొద్దిగా ఎక్కువ వచ్చిందిరా నీకారా తిను నువ్వే తినరా మొత్తం మరిగా తిను గిరిగా పిలిచినవరా నీకన్నా తక్కువ వేసు ఆ సంపద గారు చూడు కన్యరి యుగానికి ఎంత పని చిన్నప్పటి నుంచి ఇంతేనారా ఎవరి కంచంలో ఎంత పడ్డది ఎవడు ఎంత తింటుండో నీకు పోదా ఇంకా గుణం ఎప్పుడు మార్చుకుంటావు పని చేసినోడే ఎవడైనా ఎక్కువ తింటాడు అవు మేమేం పని చేస్తున్నావురా నువ్వు పని చేసి పెడితే తింటున్నావు బో ఇక వచ్చిందే అక్కడ ఇంటికాడ అది కాబట్టి చేను దగ్గర వస్తుంది తోలుకి వస్తుంది రేపటి నుంచి మళ్ళీ ఏం చేస్తారా పైన కదా మళ్ళీ నేను వస్తానా 30% దాకా రాను కైకిలో దొరకదా 30% అదే ఓటు పెట్టు ఆ నుంచి దొరకత్తా ఇదే పత్తి తీరుతాడు ఆ నుంచి దొరకత్తా నువ్వు నీకు అదే పని మాకు ఇదే పని అంజి కరెక్ట్ చెప్పినవరా వీడు అయ్యా వీడు ఇన్ని రోజులకు ఒక్క నిజం మాట్లాడాడు మా అంజిగాడు మందు పడ్డాక వీడు 31 కలుతాడు అందరిని జమ చేస్తాడు ఎవరితోనో కొంత పెట్టిస్తాడు మళ్ళీ 31 దాకా రాడు కలవాడు ఎవరికి తాగిపోయాడు దావతీయాడు మరియా కరెక్టేరా నువ్వు నిజాలు ఒప్పుకుంటావురమ్మా చేతి ఒక రోజు ఎంజాయ్ చేయాలి లేదు మళ్ళీ ఏడాది దాకా మళ్ళీ రేపు వస్తారు ఏం తాగుతారు ఊగే తాగుతారు నా పని మీద నేను ఉంటా ఇలా తాగురి తొల్లురి అరే మళ్ళీ ఒక పెగ్గు కోసుకోరా అందరు అమ్మయ్యా మొత్తానికి కొద్ది కట్ట నిండి ఇప్పుడు అప్ప ఆ తిరుడు ఆ కట్టం పాడు కానీ ఏమో రోజు పని చేస్తాను నాకు ఇంత అట్టరాదు కానీ ఈ కూరలు అండించుకోడు పొలాల నుంచి కట్టడు ఇది పెద్ద పని సంవత్సరానికి ఒకసారి అయినా కానీ ఇంకా నయ్యో అవురా అంజి ఇంకా నువ్వు మనమే ఆడదాం అంటే అండిత్తరే ఇంత టైం పట్టింది ఇంకా మనం పోయి పెట్టి ఆడితే ఇంకెట్లుండ్రు కట్టలు ఉప్పేరో ఏకరో మంచిగా లేదా ఇది మంచిగా ఐసెల్ వేరే కావచ్చు కానీ మంచిగా లేదా మంచిగా ఉంది అంత రేటు మీడే పైసలు ఉండాలి అది
ముక్క కన్నా మారు. మంచిగా ఉంటావు. అదో ఇక ఈయనకి పోలు చాలా అయినాయి ఇక ఈయనకి ఎన్ని దావతులు ఇవ్వాలా ఓ ముందే చిరంజీవి చిరంజీవి హలో నేను తాజ్ బంజార్లో ఉన్నా పెట్టాయి వేసాడు వేసాడు ఈ టైంలో కూడా ఫోన్ చేస్తానే అనుకున్నా వచ్చింది. అంజీ చెప్పొచ్చిన అరా ఫోన్ చేయమని ఇప్పుడే నాకు రాలే రవిగా మరి లేదు పచ్చి చెల్లెల పాడైతే వాడు పొలంలో ఉండే ఏమో మాకు తెలియకుండా మాకు తెలియకుండా ఆడికి చెప్పొచ్చినట్టు నువ్వు ఆడికి రాగా చెప్పొచ్చినట్టు నువ్వు అది కంపెనీ పోనరా కంపెనీ నిజం బయట పడ్డా లేకపోతే వానికి కూడా ఫోన్ చేస్తారా వీడియో కూడా చూద్దాం. Burra and Janelu, please pick up the phone. అయ్యా 2 ముచ్చట్లు మాట్లాడి పెట్టాయి హలో నేనా ఢిల్లీలో ఉన్నా పెట్టాయి ఎందుకు కోపానికి వస్తున్నావురా అంజీ వాళ్ళు ఏమనుకుంటారా బాధపడరా సోపతోళ్ళు ఫోన్ ఎట్లా చూస్తా అవురా ఇది వరకు నాకు 2-3 సార్లు చెప్పినావు ఇట్లనే అంటే మొన్న ఒకసారి అరే వీడు దావతులు ఢిల్లీలో ఉన్నా అంటే దావతులు అన్నట్టు అమ్మ నీకు కూడా దొరికింది అంజీ దొరికింది ఎవరా పోతాడా అది ఓసుకోలేదు ఎవరితోలేదు అవరా అంజయ్ అన్నయ్య రవణ సగం గానగలు 2 ఓడిస్తే బీర్లు ఎవరా మీరు ఒకసారి మందు వస్తురా మరి బీరు వస్తురా ఏది పోతుందా మాత్రం చీతలు పడుతున్నాయి అన్న సాయం కాలేదు అంజీ మీ ఇద్దరి చిన్న నేను నా ఒక్కని పానానికి 2 లీటర్లు తాగాలి ఏంది అనుకున్నారా మంచిగా ఉండే నువ్వు అట్లా ఇలా 31st ఏడ దొరకదు మళ్ళా ఏమరా పడిపోయింది పడిపోకుండా పోయి చల్లే అది పడిపోతున్నా అరే ఇప్పుడే గ్లాస్ పడిపోతావు నువ్వు పడిపోయినావు వీడు గుండ్రగా అయితే మంచిగా ఏది వచ్చినా తాగుతారు ఇప్పుడు పోతారు అది వస్తున్నావు నాకు అర్థమైంది నాకు ఇప్పుడే అర్థమైంది ఏదైనా పోయి అయిపోయింది అందుకని పని అయిపోయింది నీకు పట్టుకపోతుంది ఏమరో వాడు పోసేదే ఒక్కటి ఎందుకు లల్లి ఎత్తున్నావు నీదేంద్రా పొడుగు ఇంత పొడుగు పెట్టుకున్నావు అది పొడిగా ఉంటది బాటిల్ పొట్టే ఉంటది అది పోసేది ఒకటేనా నడిపోయింది ఎట్లుంటది వేసిండు అంతకంటే ఉంటది ఏమైనా ఎటు కాకుండా వచ్చినావు నేను పో నువ్వు సాయం గిలాసగా అయిపోతున్నావు ఒకసారి లేస్తారా ఎప్పటితోనే కూర్చున్నారా కడుపు టైం ఒకసారి లేవన్నారా లేవు అరే లేస్తా అంటున్నాడు ఉన్నది తడ అంటున్నా ఫోన్ మాట్లాడతావు ఇక ఎత్తారా గంట సేపు ఫోన్ మాట్లాడతావు అయ్యా నాకు తెలియదా ఇడిగా ఫోన్ లో సొల్లు పెడతాడు ఇక మెల్లరా వెళ్ళలేవు ఇటు వాడు మందు పోతాయి నాది అసలే దొరకదు రో లేదురా అయ్యా ఈ టైం కోవలెక్కరు మంచిగా లేస్తున్నా మీరే గుంతుతుర్రు వాస్తవరా వాస్తవా మంచిగా ఇప్పుడు పాడవు మెల్ల అరే అయిపోయింది అరే అంజీ నువ్వు అటు ఇటు ఎట్టుకోకరా గిన్నె దగ్గర ఏం చెప్తావు ఇంత ఇంకెక్కువైనట్టుంది ఇంకెక్కువైంది అందుకే పీరు వస్తుండు ఇంకెక్కువైంది ఇప్పుడు ఇది పోయి ఇదైతే ఉడవనరా అదేడు పోయినా కొత్త కదా అన్న ఇంకెక్కువైంది ఇక ఆట సురువైంది అంబాడ కూసో అని పోతాటి కదా అరే సంపత్గా ఆనికి 2 అయితేనే మెడల్ కిందికి 3 అయితే ముక్కు ముడతాడు అరే ఇంకో వానికి కళలు బయటకు రాలేదు వానికి ఎక్కువ అయితే డొమ్మరిగట్టలు ఎత్తా అంటాడు డిస్కో టెప్పులు ఎత్తా అంటాడు అని ఏమనద్దు అరే అంజీ నువ్వు సప్లై అరే అంజీ నువ్వు సప్లై కదా ఆయనకి పోయిరా ఆయనకి మంది పోయి ఎత్తుండే
ఇక ఇంతో కాదు అంజిగా అని పని అయిపోయిందిరా ఇది కోతే ఆగు ఉన్నది భాగవతం మనకు ఉన్నది ఇక మన భాగవతం ఉంది తాగుతారా నేను తాగుతా అవరా అంజిగా నాకు ఆగుందారా మీరే చేసారు కదా మరి చేయమన్నప్పుడు ఏదా అంటే చేస్తావురా నువ్వు చేస్తా పని అది దొమ్మగడదు అరే అంజిగా సంపద అంజిగాడే చేస్తాడు రా మన అంటే ఆనికి ఒక్కడికో ఏం చేస్తావురా ఇప్పుడు చూపిస్తుంది నువ్వేం చేస్తావురా మీరు చేసుకోరా నేను తాగుతా చూపిస్తారా ఏంట్రా అంజిగారా చూపిస్తా అరే రా పెట్టురా ఎటు పోతున్నావు ఎటు పోతున్నావు చూపిస్తా మెల్ల మెల్లగో రా మెల్లగో చెట్టు కళ్ళు తాగినోడు చెట్టు ఎక్కుతాడే పోయమ్మలాలి అరే మెల్ల మెల్లగో అంజిగా సంపదగా చెట్టు కళ్ళు తాగినోడు చెట్టు ఎక్కుతాడు ఇది సత్యం సత్యం నేను చెట్టు ఎక్కుతారు ఎక్కాలంటే ఎక్కాలి ఏం చూస్తున్నారు అరే అంజిగా చెట్టు కదా చెట్టు ఎక్కుతున్నారా నీకు చెట్టు కదా చెట్టు ఎక్కుతున్నావు అన్ను చూస్తారా కింద కూర్చోనరా అవిగా కింది మీద అవుతున్నావేంద్రా కింది మీద అవుతున్నావేంది సంపత్గా అంజిగాని కాళ్ళు కిందికి తలకాయ మీదకి అయిందిరా అరే సంపత్గా ఆడు కూర్చో వచ్చిండి పోయిండు వాడికి లేపిండు రోగం పీకిండు అంజిగారు లంగారు జామ చెట్టు జామకాయలను నింపకపోయిండు అంజిగారు లంగారు అరే అంజి నువ్వు దేవుడు రా వేసేసాడు మూత మోగిత్తి విసి పెడత్తివి ఇంటికాడ పిలిచింది సోమతికి నువ్వు దావత్ అని చేనుకెళ్ళి కత్తివి ఇంటికాడ అమ్మ నాన్న తిట్టాం కానీ ఇదేనా అంజి చెట్టు కళ్ళు తాగినోడు చెట్టు ఎక్కినాడు పోయిరా ఇంకో పెద్ద పోయిరా అని పోయిరా అంజి అని పోయి ఇంకో పెద్ద పోయిరా కమ్మగుంది అరే సంపత్గా కూరేదిరా అరే అంజిగడ తిన్నారు అంత అంజిగడ తిన్నాడు ఏం కవర్ ఎట్టిపోయింది అరే ఆన్ ప్లేట్లో లేదు నా ప్లేట్లో లేదు నీ ప్లేట్లో అయితే ముక్కుందిరా నిన్నాకనే అయిపోయినాకనే ఎత్తా పెద్ద మనిషి నువ్వు కూర్చో అరే తాగు 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 అంటే పోయిమట వస్తా కూరవాడు తిన్నావు అందరం తిన్నావు తిన్నావు ఆడే తిన్నాడు నువ్వే తిన్నావు మన ప్లేట్లు ఉన్నది నీ ప్లేట్ లేడు ఉన్నది అరే ప్లేట్ మొత్తంగా లేదు కరెక్టే రా సంపత్ ఆడేమంటుండు తెలుసా రంజీ నీ ప్లేట్లు ఉన్నాయి నువ్వు తిన్నావు అంటుండు వాని ప్లేట్లు ఉన్నాయి ఇంకా ఆడు తినలేవు నన్ను తిన్నాకనే ఎత్తా అరే ఇంకింత ఉంది కదా ఇంకో ప్లేట్ మళ్ళా ఏడాది కలవాడు అంజన్నకి తిను తినరా తిను అంజన్నకి మళ్ళా కలవాడు మన అంజన్న అవరా అంజీ స్టడీ అంజీ అరే 31st మంచిగా పట్టరా నీకు పట్టలేదు వాడికి పోయేస్తలేదు రో అంజు అయింది ఇద్దరు పని అయింది రో తిను తిను సంపత్గా అందుకే నేను ఏమంటా అంటే ఎక్కువ తాగద్దురా తిప్పలు అవుతుంది తక్కువ తాగాలని చెప్పిండు చిట్కలు మంచిగా ఎత్తున్నాయి ఎత్తారా నీళ్ళలు వేరే ఉన్నాయి మన కళలు వేరే ఉంటాయి అని రుచి అరే అంజీ
ఎవరో వీడు మంచిగా తాగుతుండు తింటుండు తాగుతుండు షురు చేస్తారా నాయన గందుకేనారా అంటారు పొట్టే పుట్టే బుద్ధులని అరే స్టార్ట్ కొట్టుడు స్టార్ట్ చేస్తాడు ఎంత బలం ఉందో కొడుతున్నాడు వీడు కొట్టుడు కొట్టుడు ముద్దించుకోడు వీని చిన్నగా ఉన్నారా నాయన ఆడు గడ్డ మెచ్చిండు నీకు గడు మనుషులు నాతో పెళ్లి అరే అడవి ఎంచడానికి నీకు పిల్లిగడ్డ ఉంది అరే అంజిగా బాగా గుర్తున్నారు అంజి గుర్తున్నారు బాగా అరే గిలాస్ తాగా నాకు నేను సాగా చెప్తా సంపత్గా గిలాస్ తాగినాక చెప్తాను సంగతి రావే తోలు కాచుండీడు అవురా వీడు తోలు కాచిన పొలం కాచని లొల్లు పెడుతుండ్రు రాడు పద్ధతేనారా రెచ్చగొట్టకురా నన్ను అంజి ఒక మాట చెప్పు షురు చేసిండే అన్నా మాసు రోజులు మాసు రాజీది కాదు మార్షల్ ఆర్ట్ ఎటు పోతావు అంజి ఇక ఇగో పేలల సర్టిఫికేట్ ఉంది పేలల సర్టిఫికేట్ ఉంది నాని నాని మెల్లరా మెల్ల మెల్ల కూసో కూసో పిల్లలు మెల్ల మెల్ల డాన్స్ బాగా ఎట్టున్నాడు ఎక్కడ నేర్చుకున్నారా డాన్స్ అయ్యా ఇక తరం కాదు అయ్యా లేచిండ్రు అన్న ఒక్క డాన్స్ రవేక పాడాను పాటే వేస్తాడు అన్న వేస్తాడు మనం వేసాడు అవసరం లేదురా సంపత్ పాడి కాదు పాటే దూకుతాడు పాటే అన్న ఇది ఏ పాట స్టెప్ అర్థం కాకపోయి మాత్రం నడుపు అంటే తడుకోపోవచ్చే అన్న మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నా బే డిస్కో 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 కాలు పెడతా బాగా నువ్వు సూపర్ అన్న నిన్ను మించిన టాలెంట్ ఎవడున్నాడు ఉక్కు సపరేట్గా మీరు రెండు రెండేరు అబ్బో మీరు రెండు రెండే అన్న నువ్వు అంటే నాకు పానం ఎంతరా ప్రాణం పేనమే నువ్వు అంటే నాకు అన్న నీ చిరంజీవి డాన్సర్ అంటే నాకు సంబరమే అన్న నువ్వు చిన్నప్పుడు చిరంజీవి డాన్స్ చేస్తే నేను అట్లాగా ఇట్లా సిటీలు ఇట్లారా ఇలా రెచ్చగొడితే నేనేం చేస్తాడే చిత్తం పట్టురా పట్టుకో గ్లాస్ పట్టుకో అయ్యో పట్టు రెచ్చగొడితే సపరేట్గా వండేటోడు కాదు ఈడు అంజిగాడు పండుగ నాది కూడా షురు చేసిండ్రు అయ్యా వీడు ఓ రావులా అరే దూకుడు పోయింది ఇట్టే పోతే మనం గోల్మాల్ అవుతాం ఇంకా పోరాడు మండ ఉంది మనకు మటన్ వస్తుంది చికెన్ ఉంది దావత్ అంటారు ఎంత ఎంజాయ్ ఉంటుందని మనకు సంవత్సరానికి ఒకసారి వెళ్తారు రవియా అన్న 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 ఏదేమైనా నువ్వు మంచోడిరా అన్న పానమే హ్యాపీ బర్త్డే హ్యాపీ 21st డే అన్న హ్యాపీ మ్యారేజ్ డే అన్న హ్యాపీ మ్యారేజ్ డే అన్న
రవిగా రవిగా ఏమైంది రా మీ అందరు ఇక్కడ చేలకు ఇట్లా పడిపోయారు? అరే అగో మన దావతులకు కూడా పిలవకుండా వచ్చిండు. ఆయనకి మందు వేసేలే చికెన్ వేసేలే చెప్తున్నా చంపుతారా ఒక్కొక్కరిని. అరే మీ చికెన్ మీ మందద్దురా. ఇలా ఆపి డెత్తుడే కాదు, ఆపి బర్త్డే కాదు, ఇలా 31st అయిపోయిందిరా. రేపు ఫస్ట్ రా, నీకు 1 నిమిషం ఉంది. ఫస్ట్ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అయింది. రేపటి నుంచి ఎవరు తాత కొడుకులారా ఎటు పోతుర్రా? అయిపోయిందా? అవరా 2-3 కిలోమీటర్ల దూరం పోయి వైన్స్ కాడికి వెళ్ళి మందు తెచ్చుకుందాం, తాళ్ళకి పోయి కళ్ళు తెచ్చుకుందాం, కర్రీ ప్యాంట్కి వెళ్ళి కర్రీ తెచ్చినాం. ఇవన్నీ ఎక్కడెక్కడ వారేసిపోతే మన దావత్ అయిపోయిందని సీసలు మళ్ళా తాగడానికి వచ్చినోడు ఎవడని వల కొడితే మనుషులకు గుచ్చుతాయి. ఇది తప్ప కాదా? తీరా అన్ని తీసి ఒక పద్ధతిలో పెట్టాలిరా. మరి అన్నా నేను తీసుకోరా, పక్క పెట్టుర్రా. నేను చేస్తారా అన్ని ఒక పక్క పెట్టి పద్ధతిగా పోవాలి. హాయ్ వ్యూయర్స్, నేను మీ మిమిక్రీ రవితయ్య, మై జిందగీ షో. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే అందరం దావత్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఇట్లా ఒక విశాలమైన ప్రాంతానికి వెళ్ళి ఇతరులకు డిస్టర్బ్ కాకుండా మీ పార్టీని ఎంజాయ్ చేయాలి. తాగమని చెప్పడం కాదు, చేసుకునే పార్టీని ఇంకొకరికి ఇబ్బంది కాకుండా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిమిక్రీ రవితయ్య, మై జిందగీ షో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా టీంతో మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. అందుకోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఖచ్చితంగా యాక్టివేషన్ చేయండి. ఎందుకంటే మేము కంటిన్యూగా వీడియోలు చేస్తూ ఉంటాం. చూడాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, మై జిందగీ. Fucking what now?